ఒకటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, సుల్తానాబాద్ పట్టణాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం అక్కడ స్వల్ప భూకంపంతో అక్కడి ప్రజలంతా భయానక వాతావరణంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల ఈ ఏరియాల్లో స్వల్పంగా భూమి కంపించింది. అటు సుల్తానాబాద్ లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనలతో ఒక్కసారిగా భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నారు జనం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు ఏంటి, ఎప్పటి నుంచి అదే భూమి కంపించడం జరుగుతోంది, ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం ఒక్కసారిగా భయాందోళనలతో జనం బయట పరుగులు తీసిన పరిస్థితి అయితే నెలకొంది. కరీంనగర్ పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ఇటు సుల్తానాబాద్ పట్టణాలతో పాటు ఈ పక్కనే ఉన్న ఆదిలాబాద్ డిస్టిక్ లోని లక్షితపేట, ఖానాపూర్ జిల్లాలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు మనకు ఉన్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ ఆసిఫాబాద్ కేంద్రంగా ఈ ప్రకంపనలు వచ్చాయని అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది గత కొద్ది కాలంగా ఇది రెండోసారి కరీంనగర్ వ్యాప్తంగా ఈ భూమి కంపించడం లాంటిది. గతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక 17వ తారీఖు లోపు ఈ ఒక వారం రోజుల్లో భూమి కంపిస్తుంది అనే వార్తలు, వదంతులు ఇక్కడ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక నెల రోజులు నడవకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి జిల్లా వ్యాప్తంగా ఆ భూమి కంపించడంతో ప్రజలైతే తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ భూమి కంపించిన సీసీ కెమెరా విజువల్స్ రికార్డ్ అయిన దృశ్యాలు మొత్తం సామాజిక మాధ్యమాల్లో అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజు.